వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మంత్రిగా శాసనసభ్యులుగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చేసిన పాపాలు నేడు శాపాలుగా మారి జైలుకెళ్లాడని తెలుగు యువత సర్వేపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు శివుడు రాజా విమర్శించారు. ఈ మేరకు మనుబోలు ఎంపీడీ కార్యాలయం ఆవరణంలో మనుబోలు మండల టీడీపీ బీసీ నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రిగా కాకానితో పాటు వైసీపీ నాయకులు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచభూతాలను కొల్లగొట్టి నేడు నీతి శతకాలు పలుకుతున్నారంటూ దుయ్యబట్టారు. నకిలీ డాక్యుమెంట్లు, భూ కుంభకోణాలు, నకిలీ మద్యం, గ్రావెల్ అక్రమ తరలింపు, క్వాడ్స్ కుంభకోణం, అమాయకులపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించిన ఘనత కాకానిదని దుయ్యబట్టారు. గోవర్ధన్ రెడ్డి అతని గ్యాంగ్ ఎన్ని రోజులు తపస్సు చేసినా వాళ్లకు అంటిన మట్టి గ్రావెల్ మక్కిలిని అంటించలేరని అన్నారు. జాతీయ రహదారుల పనుల కోసం అన్ని పనులు చెల్లించి గ్రావెల్ తీసుకెళ్తుంటే రాద్ధాంతం చేయడం వారికే చెల్లిందంటూ విమర్శించారు. గ్రావెల్ కి సంబంధించి పన్నులు చెల్లిస్తున్నారో లేదో సీబీఐ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకుడైన మేకపాటి రాజగోపాల్ రెడ్డి కుమారుడు అభిషేక్ రెడ్డిని అడిగితే చెబుతారని తెలిపారు. వెంకటాచలం మండలం నుండి గ్రావెల్ అక్రమంగా తీసుకువెళ్తున్నారో లేదో, పన్నులు చెల్లించి తీసుకువెళ్తున్నారో మేకపాటి కుటుంబమే చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇటీవల వైసీపీ నాయకుడు ఆవల తులసి యాదవ్ తన హద్దు దాటి తమ నాయకుడు సోమిరెడ్డిపై విమర్శలు చేయడం ఆయన తాహతకు తగదని హితవు పలికారు. రాజా చెప్పు, ప్రెస్ మీట్ మన వాళ్ళు నిన్న ఒక చోట నాయకుడు ఇక్కడ మా నాయకుడి గురించి మాట్లాడాడు. సర్వం పంచిపోతాలు నాకేశారు మీ నాయకుడు. నకిలీ మద్యం, నకిలీ డాక్యుమెంట్లు, భూ స్కామ్ అన్నీ సర్వం నాకేసి నీ శతకాలు మాకు చెప్తారు. వాడు బచ్చ మా నాయకుని మాట్లాడతాడు. వాడు ఎంత, వాడి కెపాసిటీ ఎంత, వాడు మా నాయకుని మాట్లాడతాడా? నీ అంతు చూస్తాం, ఎగస్ట్రాలు చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో. అడుగు కూడా పెట్టలేవు దరిదాపుల్లోకి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వు బచ్చ మాటలు మాట్లాడతారా నువ్వు? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న తులసిరామ్ యాదవ్ గారు 4 విషయాల గురించి మాట్లాడారు. మొదటిది ఏంటంటే అక్రమ అరెస్టు గురించి మాట్లాడారు. రెండవది ఏంటంటే రాముడు అరణ్యవాసం గురించి మాట్లాడారు. మూడవది ఏంటంటే సోమిరెడ్డి గారు గెలుపోవటం గురించి మాట్లాడారు. ఈ మూడింటి గురించి ఆయనకి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన స్థాయికి మించి మాట్లాడాడు. మనం ఉన్నటువంటి స్థాయికి మనం మాట్లాడితే బాగుంటుంది. ఆ విషయాన్ని ఆయనకి ఒక 3 నిమిషాల్లో ఆయనకి వివరించాలనుకున్నాడు. మొదట అక్రమ అరెస్ట్ అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కదా, అది అక్రమ అరెస్ట్ అంటే. ఆయనకి గవర్నర్ కాడి నుంచి ఎటువంటి సంతకం లేకుండా, ఎటువంటి సంతకం లేకుండా అక్రమ అరెస్ట్ చేసినటువంటిది అది అక్రమ అరెస్ట్ అని చెప్పి మీకు మొదటగా తెలియజేశారు. ఆ అక్రమ అరెస్టుకు సంబంధించి అక్రమ అరెస్టుకి ప్రతిఫలమే తదుపరి ఎలక్షన్లో మీకు వచ్చినటువంటి డిపాజిట్లు గల్లంతాయి 11 స్థానాలకు పరిమితం అవడానికి అది ఆ అక్రమ అరెస్టు కారణం అని చెప్తూ ఉన్నా. మరొక విషయం, ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు. ఆయన అరెస్ట్ ఎలా అయ్యాడు? క్వాడ్జీ కుంభకోణం, క్వాడ్జీలో ఉన్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు రుస్తుం మైన్స్ నుంచి వరదాపురం, పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్లో మీరు దోచేయబట్టి, ఆ దోచేయడం ఎలా జరిగింది? ఒక 3-4 రోజులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నిద్రాహారాలు మానేసి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి, మీరు చెప్తున్న చెంచాలంటున్నారే, పనిచేసే చెంచాలు, పార్టీకి కానీ ప్రజలకు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసేటువంటి మమ్మల్ని చెంచాలుగా మీరు సంబోధించారు. ఆ చెంచాలని తీసుకెళ్ళి ఆ 3 రోజులు ఎండ, వాన, చలి, వాషం ఏమీ లేకుండా 3 రోజులు అక్కడే ఉండి అక్కడ సంబంధించినటువంటి అక్రమంగా మీరు లోడేసినటువంటి క్వాడ్జీ, మీరు బయటికి మీ స్వగ్రామంలో తోలేసినటువంటి క్వాడ్జీ, వాటన్నిటిని బయటికి తీసి ప్రభుత్వం వచ్చిన తర్వాత, తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ ప్రభుత్వం లెక్కలేసిన తర్వాత దానికి సంబంధించి మీకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయడం జరిగింది. అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మీరు ఒక వారం రోజులు అందరినీ తీసుకెళ్ళి, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మీ అనుచరుల్ని అందరినీ తీసుకెళ్ళి ఒక వారం రోజుల పాటు మీ ఇంటి దగ్గర, కరోనా ప్యాలెస్ దగ్గర వాచ్మెన్ లాగా వాడుకున్నారు. వాచ్మెన్ లాగా వాడుకొని వారికి ఏ మాట చెప్పకుండా రాత్రికి రాత్రి చెక్కేశారు. మీరు రాత్రికి రాత్రి చెక్కేసి సుమారు ఒక 40 రోజులు అజ్ఞాతంలో ఉండేరు. అజ్ఞాతంలో లేరు, మీరు దాంకోని ఉండేరు. దాంకో నుండి పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు జైలుకి వెళ్ళారు. అది అక్రమ అరెస్ట్ కాదు. మీరు సక్రమం అనుకున్నారు, అక్రమ అరెస్ట్ కాదు, అది ఖచ్చితంగా అక్రమ అరెస్టే. అక్రమ అరెస్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మా నాయకుడిని గాల్లో గెలిచారని చెప్తున్నారు. 5 సార్లు ఓడిపోయారని చెప్తున్నారు. ఆయన ప్రజా జీవితం విద్యార్థి దశ నుంచే మొదలైంది. వారి మామగారైనటువంటి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు
ఇవాళ నెల్లూరు జిల్లాకి 2 కళ్ళు, సోమశిల డ్యామ్ కావచ్చు, కండలేరు డ్యామ్ కావచ్చు. ఆ డ్యామ్ నిర్మితంలో ఆయన పాలు పంచుకున్నాడు. ఇవాళ ఆ డ్యామ్ నుంచి మీ మండలమైనటువంటి పొదలకూరు మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత చంద్రమోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నాం. మరో విషయం, తులసిరామ్ యాదవ్ గారి కాడికి వస్తాం. ఆయన స్థాయికి మించి మాట్లాడేస్తూ ఉన్నారు. ఎవరు చంద్రమోహన్ రెడ్డి గారు అలా అని ఇలా అని చెప్తూ ఉన్నారు. మన స్థాయికే వద్దాం, మన గ్రామ స్థాయికే వద్దాం. మీరు కొండూరు గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మన గ్రామ పంచాయతీలో జరిగిన అభివృద్ధి గురించి చూసుకుందాం. మీరు కాలువలు కట్టారు, ఇక్కడ కావచ్చు మునుగోలు మండలం కాలువలు కట్టారు. ఒక కాలువ కట్టి 10 లక్షల రూపాయలు పెట్టి కాలువ కడితే ఆ కాలువ 10 లక్షలు ఖర్చు అయితే 10 లక్షలు × 10 కోటి దోమల్ని ఆడ ఉత్పత్తి చేసి మీరు సక్రమంగా కట్టినందువల్ల అక్కడ మురుగునీరు నిలబడిపోవడం వల్ల, ప్రతి గ్రామంలో మురుగునీరు పడడం వల్ల చీకటిలు ఎక్కువైపోయింది, దోమలు ఎక్కువైపోయినాయి. దానివల్ల అనారోగ్యాలు, రాత్రులు ప్రజలు నిద్రపోయేటువంటి పరిస్థితి లేదు. పొగులు నిద్రపోతున్నారు, రాత్రులు మేలుకున్నారు. అది మీరు చేసినటువంటి ఘనత. నువ్వు విద్యార్థి నాయకుడు అంటున్నావు. నీ విద్యార్థి నాయకుడు అయితే మునుగోలు గ్రామంలో మనందరం చదివాం, మునుగోలు హై స్కూల్లో మనందరం చదివాం. ఆ హై స్కూల్కి సంబంధించి పెయింట్లు తప్ప ఇంకేమో బయట ఉరుస్తుంది, వర్షం వస్తే పిల్లలు బయట ఉన్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, నువ్వు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని చెప్పి గుర్తు చేస్తున్నావు. అదేవిధంగా జగనన్న, మీరు సక్రమమైనటువంటి జగనన్న అక్రమ కాలనీలకు వెళ్దాం. మీరు ఈ 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉండారు కదా, గత 5 సంవత్సరాలు మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు మీరు కళ్ళు తెరిచారు. జగనన్న అక్రమ కాలనీలకు వెళ్దాం. మీరు సక్రమం అనుకున్న అక్రమ కాలనీలు వెళ్దాం. అక్కడ చంద్రమోహన్ రెడ్డి గారు తాకితే పడిపోయేటువంటి ఇల్లు నిర్మించారు. మీరు ఇవన్నిటికి వెళ్దాం. వాళ్ళ చంద్రమోహన్ రెడ్డి గారు గోవర్ధనుడు వాళ్ళు చూసుకుంటారు. మన స్థాయికి వచ్చి మీరు మీ గ్రామానికి వస్తే, మునుగోలు కానీ చుట్టుపక్కల గ్రామాలకు వస్తే మేము మీకు వివరణ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.